ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చి శనగపప్పు కూర తయారీ విధానం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. మన చపాతీలోకి రైస్లోకి కూడా తినచ్చు. నేను ఈ సైజులో కాలీఫ్లవర్ తీసుకున్నానండి. 20 రూపీస్ చెప్పాడు. చాలా ఫ్రెష్గా ఉంది. ముందుగా ఇవి ఇట్లా చిన్న ముక్కల కింద తీసుకొని విడదీసుకొని కింద ఉన్నదంతా తీసేసుకోవాలి, పచ్చగా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల్ని తీసుకొని పువ్వుల్లాగా దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది పెద్ద ముక్కలు వేసుకుంటారండి, అవి మరీ అలా ఉంటే మా ఇంట్లో తినరు. కొంచెం చిన్నగా కట్ చేస్తేనే తింటారు. ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. ముందుగా ఇవి కట్ చేసుకునే ముందు మనం ఒక బాండీలో నీళ్ళు వేసుకొని మరగబెట్టుకుందాము. స్టవ్ మీద అవి మరుగుతూ ఉంటాయి. ఇవి కట్ చేసేసరికి వేడిగా ఉన్నప్పుడే ఇవి కట్ చేసిన ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట. ఈ సైజులో కట్ చేసుకుంటాను. కాలీఫ్లవర్ ములిగేలాగా నీళ్ళు పోసుకొని మరగబెట్టుకున్నానండి. బాయిల్ అయిన వాటర్లోని కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవడం వల్ల అందులో ఉన్న పచ్చితనం అంతా పోతుంది, పచ్చి వాసన పోతుంది. ఇంకా చిన్న చిన్న నులిపురుగులు లాంటివి ఉంటాయి, అవి కూడా చచ్చిపోతాయి అన్నమాట. మోస్ట్లీ నేను కట్ చేసినప్పుడే క్లీన్గా కట్ చేసి తీసాను. అవి కనిపించినవి ఏమన్నా ఉన్నా వేడి నీళ్ళలో ఆ పసరతనం అంతా పోతుందన్నమాట, ఫ్రెష్గా ఉంటుంది. ఈ నీళ్ళలోనే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఇంకొక 2 నిమిషాలు పెట్టుకుంటే చాలండి. ఇదేం కుక్ అవ్వన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు అందులో వేడి నీళ్ళలో వదిలేస్తే అది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చాలా వాసన వస్తుంది. మా అబ్బాయి ఉంటే ఈ కూర వండేటప్పుడు స్మెల్ వస్తుంది అనేసి అసలు రాడు కిచెన్లోకి. ఇట్లా చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఆ స్మెల్ అనేది తగ్గుతుందన్నమాట. 2 నిమిషాలు అలా వదిలేసుకోండి. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను కర్రీ కోసం. ఈ సైజులో ఉన్నాయైతే సరిపోతుంది. 4గురికి సరిపడా కూర అవుతుందండి ఇది. ఆనియన్స్ ఎక్కువ తినము అనుకుంటే ఒక 2 వేసుకోండి, సరిపోతాయి. ఈ సైజులో చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి, ఒక 2. మీ కారానికి తగ్గ తీసుకోండి. చిన్న సైజు కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి కూరకి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి. ఇది కటింగ్ అయిపోయేంత వరకు మనం బండి పెట్టేసుకొని స్టవ్ మీద నూనె పోసుకొని మరగబెట్టుకుందాము. కాలీఫ్లవర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇవి నీళ్ళని తీసేసుకుందాం, డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ మాత్రం కుక్ అయితే చాలు. జస్ట్ 2 మినిట్స్ టైం చూసుకొని బంద్ చేసేసుకొని నీళ్ళలో వదిలేయకండి, అట్లా వెంటనే తీసేసుకోవాలి. వాటర్లో ఉండడం వల్ల అదే దాని పవర్ అంతా పోతుంది. ఒక అల్లం, 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి. ఇది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కర్రీ స్మెల్ బాగుంటుంది అన్నమాట, ఆరోగ్యానికి కూడా మంచిది. జస్ట్ కచ్చాపిచ్చాగా దంచుకుంటే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. లైట్గా దంచుకోండి. స్టవ్ మీద నేను ఈ దళసరిగా ఉండే మూకుడు పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని మగ్గించేసుకుందాము. దీనికి ఇది వేడయ్యేంత వరకు నేను పచ్చిశనగపప్పు నానబెట్టుకొని ఉడకపెట్టేశానండి. 3 విజిల్స్ వేయించాను. అది ఉడికిపోయింది అన్నమాట, ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది. ఈ వాటర్ అలాగే ఉంచండి, వాటర్ వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. మూకుడు వేడైంది కదా, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని ఇందుకు మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతున్నాయి. చెప్పాను కదండి, ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే కూర అంత టేస్ట్గా ఉంటుందని.
ఇవి కనుక పచ్చిగా ఉన్నాయంటే కూర మీరు ఎంత కష్టపడి అది టేస్ట్ బాగుండదు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆల్మోస్ట్ 5 to 7 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అది ఎలా దగ్గరికి అవ్వాలంటే ఆనియన్స్ 7 మినిట్స్ పట్టింది నాకైతే. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాము. చూసారు కదా, కొంచెం ఒక 40% మగ్గిన తర్వాత మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేసి పెట్టాను కదా, ఇది కూడా కలుపుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో తీసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అది ఇందులో కలిపేసుకుందాము. ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టాలన్నమాట. ఆనియన్స్కి ఇంకా కాలీఫ్లవర్కి కూడా పడితే అందులో ఉండే స్మెల్ అనేది పీల్చుకుంటుందన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వస్తుంది దీనికి. ఈ ముక్కలన్నీ ఇందులో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం అలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోండి. ఇది వేసిన తర్వాత కూడా 7 to 8 మినిట్స్ వరకు ఇది మళ్ళీ మగ్గాలన్నమాట. అది ఏ సైజులో ఉన్నాయి కాలీఫ్లవరు దగ్గరికి మగ్గేదాకా అలా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో అలా కలుపుకోండి. చూసారా ఏ సైజుకి వచ్చేసాయో. ఇప్పుడు ఇందులో కొంచెం కారపొడి వేసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకా ఎక్కువ తింటారంటే కొంచెం 3 స్పూన్స్ వేసుకోండి. ఇది కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం కొంతసేపు. ఇది కొంచెం గరం మసాలా అండి. ఇలాచీ, లవంగం, ధనియాలు అవి మిక్సీ పెట్టుకున్నాను నేను ఎప్పుడైనా ఇట్లా కర్రీస్ వేసుకోవడానికి. అది పౌడర్ కొంచెం వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కర్రీకి. ఇది కూడా కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందాము. ఇంకొక 3 మినిట్స్ వరకు అలా ఉంచేయండి. చూసారు కదా, ఇలా దగ్గరికి అయిపోవాలి. కారం మసాలా అంతా పట్టుకుందన్నమాట కూరకి. ఇప్పుడు మనం శనగపప్పు ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా ఆ వాటర్తో పాటు శనగపప్పుని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇందులో మనం సపరేట్గా వాటర్ ఏమి వేయొద్దండి. ఆ వాటర్లోనే ఇది కుక్ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ మనం ఉడకబెట్టేసాం కదా, శనగపప్పు ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ కాలీఫ్లవర్, ఆనియన్స్ అది ఉడకడం కోసం కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఆ వాటర్లోనే జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచండి. మనం ఉల్లిపాయలు మగ్గినప్పుడు మాత్రమే సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ చూసుకొని వేసుకోండి. కొంచెం పడుతుంది సాల్ట్. ఇంకా 2 నిమిషాల తర్వాత
మళ్ళీ తీసి పెట్టుకొని చూసుకోండి. ఇంకేమన్నా తక్కువైతే వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి. నేను ఫ్రెష్గా తయారు చేసుకున్నాను ఈ ధనియాల పొడి. వేయించేసి మిక్సీ వేయించి పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలా వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. వేసుకొని కొంచెం కలిపేసి ఈ సీజన్లో వచ్చే కాలీఫ్లవరు తింటే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొంతమంది టమాటా కూడా వేసుకుంటారు ఇందులో. నేను చెప్పాను కదా మా ఇంట్లో టమాటా తినరని. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇది కుక్ అవుతూ ఉంటుంది కదా, చూసుకొని మీకు ఎంత కావాలో సరిపడగా వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ అవ్వకుండా వేసుకోండి. అంతేనండి, ఒక 2 మినిట్స్ అయితే రెడీ అయిపోయినట్టే కూర. కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ వేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండేది. ఈజీ అండి, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కనుక ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ. లైక్, షేర్ అండ్ కమెంట్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.